ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈరోజు ప్రారంభమైన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించుకుంటూ కలెక్టర్లకు చాలా టార్గెట్లు పెట్టారు. కొన్ని కీలక విషయాలను అయితే ఆయన ప్రస్తావించుకుంటూ పోయారు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఎప్పుడున్నా కూడా అందులో భవిష్యత్తులో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయన్న ఎలివేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఎలివేషన్స్ నుంచి చంద్రబాబు గారి ప్రసంగం ఎప్పుడూ కూడా అంటే ఎలివేషన్స్ ఇవ్వడంలో తన ప్రసంగం ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. దానికి తగ్గట్టు చేతలు ఉంటాయా, దానికి తగ్గట్టు ఫలితాలు ఉంటాయా అంటే ఎప్పుడూ ఉండవు. అంతెందుకు, ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఆధారాలతో చూపించారు కదా. ఇప్పటి వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఏ టర్మ్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ లేదు, ఏ టర్మ్లో కూడా. అయినా కూడా అద్భుతాలు సాధించేసినట్టు చంద్రబాబు గారు చాలాసార్లు చెబుతూ ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటారు. తాను లేకపోయి ఉండింటే ఆంధ్రప్రదేశ్ ఏమైపోయేదో అన్నట్లు చాలాసార్లు చెబుతూ ఉంటారు కదా. సో ఏదైనా ఈరోజు కలెక్టర్ల సమావేశంలో కూడా 2029 నాటికే 29 లక్షల జిఎస్డిపి లక్ష్యమట ఆంధ్రప్రదేశ్లో. సాధ్యమేనా అది? ఏమో సాధ్యమట. 2029 నాటికి 29 లక్షల జిఎస్డిపి లక్ష్యమట. ఎందుకంటే భారత్ నంబర్ 1 కావాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారట. ఆయన లక్ష్యం కోసం ఆంధ్రప్రదేశ్ పనిచేయాలట. సో ఆ దిశగానే ఏపీ 2047 అంటే 2047 స్వర్ణాంధ్ర విజన్ అనేది ఏర్పాటు చేసాం. ఆ స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలట. ఇవన్నీ చెబుతూ మనం నెలలో మొదటి రోజునే 33,000 కోట్ల రూపాయల పెన్షన్, 33,000 కోట్ల రూపాయల 5 ఏళ్ళు కలిపి చెబుతున్నారేమో, అంత పింఛన్ ఇస్తూ ఉన్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. కాబట్టి స్కూళ్ళల్లో అటెండెన్స్ పెరిగిందా? దానికి ఏంటి ఆధారం అంటే ఏది నివేదిక ఏంటి తెలియదు. అటెండెన్స్ పెరిగిందట. పిల్లలకు రండి అని మనం పిలవకున్న వాళ్ళు ఆటోమేటిక్గా స్కూళ్ళకు వచ్చేస్తున్నారట. స్త్రీ శక్తి సాధ్యం కాదని అందరూ అన్నారు, మనం చేసి స్త్రీ శక్తి అంటే అది ఉచిత రవాణా. అది ఎందుకు సాధ్యం కాదు? ఏముంది అందులో? నెలకు 150 కోట్లు, 200 కోట్లు అంతే కదా. అదెందుకు సాధ్యం కాదు? సాధ్యం కాదని ఎవరన్నారు? అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే తెలంగాణలో చేశారు, అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే కర్ణాటకలో చేశారు, అధికారంలోకి వచ్చిన 16 నెలలకు కదా ఆంధ్రప్రదేశ్లో చేసింది. ఆయన సాధ్యం కాదని ఎవరన్నారో తెలియదు, కానీ సాధ్యం కాదన్న వాళ్ళకు చేసి చూపించాము అంటూ ఉన్నారు. భారత్ 4వ స్థానానికి ఎగబాకేసిందట. అమెరికాను దాటేసే అగ్రస్థానంలో మనం వెళ్ళిపోతామట. సో ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకెళ్ళాలట. సిఎస్ నుంచి, డీజీపీ నుంచి క్షేత్రస్థాయి వరకు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచారట. సరైన నియామకాలు చేపడుతూ పోతూ ఉన్నారట. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలట. సో మొత్తం మీద చాలా టార్గెట్లు పెట్టుకుంటూ వచ్చారు. మనం అందరినీ సాధికారిత దిశగా నడిపిస్తామని చెప్పి నమ్మే ప్రజలు 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారట వీళ్ళకు. సో చాలానే టార్గెట్ పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ 2029 వరకు 29 లక్షల జిఎస్డిపి లక్ష్యమని చూశారు. ఇది అతిపెద్ద టార్గెట్. మరి రీచ్ అవుతారా? సాధ్యమేనా? ఎంతవరకు సాధ్యమవుతుంది? రాబోయే రోజుల్లో చూడాలి.